ఓకే, యూనిట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. యూనిట్ 2 ఇది పెట్టండి. యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ algebraic and transcendental equations. ఇది పెట్టుకోండి. యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. సో అసలు ఆల్జీబ్రిక్ అంటే ఏంటి, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ పాలినామియల్స్. హెడింగ్ పెట్టుకోండి. పాలినామియల్ ఫంక్షన్ పూర్తిగా రాస్తారు మీరు. పాలినామియల్ ఫంక్షన్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ ఫంక్షన్ అంటే f of x is equals to a0x plus a1x plus a2x square plus so on plus an into x power n is called polynomial of degree n. Is called polynomial of degree n. nth degree where an not equal to 0. So nth degree polynomial. పాలినామియల్ అంటే ఏంటి? ఈక్వేషన్ అంటే ఏంటి? సపోజ్ కి f of x is equals to x square plus 5x plus 2 అనేది సెకండ్ డిగ్రీ పాలినామియల్, హైయెస్ట్ పవర్ 2 కాబట్టి. పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వల్ టు 0 ఉంటే ఈక్వేషన్, 0 లేకపోతే పాలినామియల్. ఈక్వల్ టు 0 లేకపోతే పాలినామియల్, ఈక్వల్ టు 0 ఉంటే ఈక్వేషన్. ఓకే, సో పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటి? f of x equal to a0 plus a1x plus so on. జనరల్ ఫామ్ ఇది, ఎంత డిగ్రీ పాలినామియల్. So next, algebraic equation. Definition: algebraic equation definition రాయండి. an equation f of x equal to 0 is said to be an algebraic equation. అని ఎప్పుడు అంటామంటే, if f of x is the two polynomials. f of x have some or difference of two polynomials. An equation f of x equal to 0 is said to be an algebraic equation if the sum of f of x have sum or difference of two polynomials or product ఇది కూడా రాస్తాం, or product of two polynomials
అంటే దీని అర్థం an equation f of x equal to 0 is called is said to be an algebraic equation. ఎప్పుడు అంటామంటే algebraic equation అవ్వాలి అంటే f of x లో సమ్ కానీ డిఫరెన్స్ కానీ ప్రొడక్ట్ కానీ 2 పాలినామియల్స్తో ఉండాలి. 2 పాలినామియల్స్ అంటే ఏంటి, x ఆర్ y, అర్థమైందా? అలాగా. సో ఇక్కడ అందుకే దీన్ని f of x పర్లేదు రాసుకో. అంటే మనం ఇచ్చిన దాంట్లో 2 పాలినామియల్స్ ఉండాలి. XYలో కానీ XZలో కానీ XWలో కానీ అలాగా 2 పాలినామియల్స్లో ఉంటే వాటిని మనం ఏమంటాం, ఆల్జీబ్రిక్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. Transcendental equation. Transcendental equation. An equation f of x equal to 0 is said to be transcendental equation. Transcendental equation. Transcendental equation if f of x is not algebraic. F of x is not algebraic. ఆల్జీబ్రిక్ కనుక కాకపోతే దాన్ని ట్రాన్సెండెంటల్ అంటాం, నాట్ ఆల్జీబ్రిక్. ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, f of x is equals to c1 into e power x plus c2 into e power minus x అని ఉంది. సపోజ్ ఒక ఈక్వేషన్లో పాలినామియల్స్ ఉన్నాయి, ఇది ఓన్లీ ఎక్స్లో పాలినామియల్, ఎక్స్ ఒకటే ఉంది ఇక్కడ పాలినామియల్, ఇది ఎక్స్ ఇది. కాబట్టి ఈ ఈక్వేషన్ మనం ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఓన్లీ ఇది ఎక్స్లో ఉంది కాబట్టి దీన్ని ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటాం. అలాగే f of x is equals to 2 into log x minus pi by 4 అలా ఉందనుకోండి. సపోజ్ ఈ ఈక్వేషన్ కూడా మనకి ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్స్కి మనం ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్, ఇలాంటి ఈక్వేషన్స్కి మనం ఇప్పుడు సొల్యూషన్ ఫైండ్ చేయాలి. అర్థమైందా? ఆ సొల్యూషన్ ఫైండ్ చేయడం యూనిట్ 2 అనమాట, బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్. సో దీంట్లో ఫస్ట్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఈక్వేషన్స్. హెడింగ్ పెట్టుకోండి, మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఈక్వేషన్స్. మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఈక్వేషన్స్. So methods of solving equations. First method, bisection method. Bisection method. Bisection method.
సో సమ్ ఎలా ఇస్తారంటే బైసెక్షన్ మెథడ్లో అసలు ఈ మెథడ్ ఏంటి, ఎలా చేయాలి, ఓ సమ్ చేద్దాము, దాని ద్వారా మీకు బాగా తెలుస్తుంది. అంటే ఇలాంటి ఈక్వేషన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్. సొల్యూషను సమ్ ఎలా ఇస్తారో రాసుకోండి. ఫైండ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x cube minus 5x plus 1 is equals to 0 using the bisection method. So bisection method use చేసి find చేయాలి in 5 stages. 5 స్టేజ్లో కంప్లీట్ చేయాలన్నారు. ఆర్ బై యూజింగ్ 5 ఇటరేషన్స్ అంటారు ఒక్కోసారి. సో ఒకేసారి ఇలా ఇస్తారు. 5 స్టేజెస్లో మనం కంప్లీట్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0కి బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ అప్ టు 5 స్టేజెస్ అన్నారు. జాగ్రత్తగా వినండి. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, f of x is equals to x cube minus 5x plus 1 is equals to 0. సో అలా ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోవాలి. సో పాలినామియల్ ఏమవుతుంది, పాలినామియల్ ఈజ్ ఏమొస్తుంది, f of x is equals to x cube minus 5x plus 1. సో ఇప్పుడు మనం స్టేజ్ 1 చేయాలి. స్టేజ్ 1 మొత్తం వరకు ఎన్ని స్టేజ్లో చేయమన్నారు, 5 స్టేజ్లో చేయమన్నారు. స్టేజ్ 1 బైసెక్షన్ మెథడ్లో ఏం చేయాలంటే ముందు మనం అప్రాక్సిమేట్గా రూటు దాని మధ్య ఉందో చూసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఇవ్వగానే ఏం చేయాలంటే చెక్ చేయాలి. ఫస్ట్ ఓ పాలినామియల్ ఇవ్వగానే మనం f of 0, f of 1, f of 2, f of 3, f of 4కి ఫైండ్ చేయాలి. అర్థమైందా? 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎక్కడైతే ఆపోజిట్ సైన్స్ వస్తున్నాయో ఆ రెండింటి మధ్య మనకు రూట్ ఉన్నట్టు. f of 0 కట్టినప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకోండి, f of 1 కట్టినప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య రూట్ ఉన్నట్టు. ఏ రెండింటి మధ్య అయితే ఆపోజిట్ సైన్ వస్తుందో ఆ రెండింటి మధ్య రూట్ ఉన్నట్టు. సపోజ్ f of 0 కట్టిన మనకు పాజిటివ్ వచ్చింది, f of 1 కట్టినా పాజిటివ్ వచ్చింది అనుకోండి, f of 2 కట్టినప్పుడు మనకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, 1కి 2కి మధ్య రూట్ ఉన్నట్టు. అది మనకి దాన్నే మనం బైసెక్షన్ మెథడ్ అంటాం. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ బైసెక్షన్ అని అడుగుతారు. ఏమడుగుతారమ్మా, ఎక్స్ప్లెయిన్ బైసెక్షన్ మెథడ్ ఉన్నప్పుడు మనకి సమ్ చేస్తాం కదా, ఆ సమ్ గురించి మనం రాయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే f of 0 ఫైండ్ చేయాలి. ఫస్ట్ f of x is equals to x cube minus 5x plus 1 ఉంది. f of 0 ఫైండ్ చేద్దాం. అంటే x బదులు ఎంత రాయాలమ్మా, 0 రాయాలి. అంటే 0 cube minus 0 plus 1 అంటే ఎంత వచ్చింది ఆన్సర్, 1 వచ్చింది. అంటే f of 0 వాల్యూ ఎంత, 1, పాజిటివ్ కదా 1. ఇప్పుడు 1 రాద్దాం. f of 1 చేద్దాం. x బదులు 1 రాయండి. 1 minus 5 plus 1 ఎంత వచ్చింది ఆన్సర్, 1 plus 1 2 minus 5 అంటే ఎంత వచ్చింది, -3 less than 0. అంటే మనకి ఇక్కడ రూటు దేని మధ్య ఉందంటే 0కి 1కి మధ్యన ఉందన్నమాట రూట్. ఎందుకంటే f of 0 పాజిటివ్ వచ్చింది, f of 1 నెగిటివ్ వచ్చింది. సో f of 0 ఈజ్ పాజిటివ్, f of 1 is negative. Therefore, root lies between 0 and 1. Root lies between 0 and 1. 0కి 1కి మధ్య రూట్ ఉంది అని ఫస్ట్ కన్ఫర్మేషన్ చేస్తాం. అదే స్టేజ్ 1. అర్థమైందా? లేదంటే దీని స్టేజ్ 1 లేకుండా నెక్స్ట్ నుంచి మనం స్టేజ్ 1 చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే రూటు దేని మధ్యన ఉంటుందో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే రూట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ వాల్యూ ముందు ఏ రెండు వాల్యూస్ మధ్య ఉందో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే f of 0, f of 1, f of 2, f of 3 ఫైండ్ చేస్తే ఎక్కడైతే 2 ఆపోజిట్ సైన్స్ వస్తాయో ఆ రెండింటి మధ్య రూట్ ఉన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, f of 0 ఫైండ్ చేసినప్పుడు 1 వచ్చింది పాజిటివ్,
f(1) చేసినప్పుడు -3 వచ్చింది నెగిటివ్. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ మధ్య రూట్ ఉంది. అంటే దీని అర్థం 0కి 1కి మధ్య రూట్ ఉందని అర్థం. అంటే f(0) అంటే 0 దగ్గర 1. ఈ 1 -3 ఆన్సర్ తీసుకోకూడదు మనం, ఓన్లీ ఈ x వాల్యూస్ తీసుకోవాలి. అంటే x = 0 రాసాం, x = 1 రాసాం. 0 రాసినప్పుడు పాజిటివ్ వచ్చింది, 1 రాసినప్పుడు నెగిటివ్ వచ్చింది. సో 0కి 1కి మధ్య రూట్ ఉందని మనం చెప్పాలి. సో రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. అలా అర్థమైందా? అలా ముందు మనం ఒక కన్ఫర్మేషన్కి రావాలి. రూట్ దేని మధ్య ఉందో తెలుసుకోవాలి. అదే బైసెక్షన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్. అర్థమైందా? అలా రూట్ దేని మధ్య ఉందో తెలిస్తే అక్కడి నుంచి మనం మళ్ళీ చేయొచ్చు. అక్కడి దగ్గర రాసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ స్టార్ట్ చేస్తాం. అప్రాక్సిమేషన్ 1. ఫస్ట్ అప్రాక్సిమేషన్ నీట్గా హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఫస్ట్ రూట్ 0కి 1కి మధ్య కదా ఉందని తెలిసింది. x0 = 0 అనుకోవాలి, x1 = 1 అనుకోవాలి. ఓకేనా? అప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ x2 తీసుకోవాలి. x2 ఫార్ములా ఏంటంటే x0 + x1/2. అంటే యావరేజ్ తీసుకోవాలి. x0కి x1కి యావరేజ్ తీసుకోవాలి. అంటే ఎంతమా 0 + 1/2 అంటే ఎంత 1/2 అంటే ఎంత 0.5. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అప్రాక్సిమేషన్లో x0 x1గా తీసుకోవాలి. x2 రూట్ అంటే x2 ఏమవుతుందంటే రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. x2 x0 x1 x2 మనం చేస్తున్నాం, రెండింటికి యావరేజ్ తీసుకుంటే 0.5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే f(x) = ఏంటమ్మా x³ - 5x + 1 కదా. f(x) బదులు ఈసారి ఎంత రాయాలంటే 0.5 రాయాలి. x బదులు ఎంత రాయాలి 0.5 అంటే ఏమొస్తుంది 0.5³ - 5 × 0.5 + 1 రాయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, కాలిక్యులేటర్ కొడితే 0.5³ ఇగో 0.5³ అంటే షిఫ్ట్ బటన్ కొట్టి x³ కొట్టాలి మైనస్ తర్వాత 5 ఇగో 5 × 0.5 తర్వాత అవుతుంది +1. ఆన్సర్ వస్తుందమ్మా -1.375 -1.375 మైనస్ వాల్యూ వచ్చింది. అర్థమైందా? అంటే చూడండి f(x2) ఎంత, x2 అంటే 0.5, f(x2) ఎంత వచ్చింది మైనస్ వచ్చింది. f(0) ఎంత 1 పాజిటివ్, f(1) ఎంత నెగిటివ్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇది నెగిటివ్ కదా, <0. రూట్ దేని మధ్య ఉంటుందని చెప్పాను, ఒక పాజిటివ్కి ఒక నెగిటివ్కి మధ్యలో రూట్ ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు దేని మధ్య ఉంటుంది మళ్ళీ therefore f(0.5) నెగిటివ్. సో వీటిల్లో పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ ఏంటి f(0) పాజిటివ్. therefore root lies between రూట్ దేని మధ్య ఉంటుందమ్మా, రూట్ లైస్ బిట్వీన్ 0 and 0.5. 0 and 0.5 0కి 0.5కి మధ్యన ఉంటుంది. ఎందుకంటే 0 చేసినప్పుడు 1 పాజిటివ్, 0.5 చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది. సో రూట్ దేని మధ్య ఉంటుంది, ఒక పాజిటివ్కి ఒక నెగిటివ్కి మధ్యన ఉంటుంది. అంటే పాజిటివ్ వాల్యూ 0కి 0.5కి మధ్యన ఉంటుంది. చూసారు తగ్గిపోయింది. ఇందాక 0కి 1కి మధ్యన వచ్చింది. రెండో ఈక్వేషన్ ఏమొచ్చింది, రెండో అప్రాక్సిమేషన్లో 0కి 0.5కి మధ్యన వచ్చింది. ఇప్పుడు 3 వచ్చేయాలి. ఇక్కడ దగ్గర ఇప్పుడు అప్రాక్సిమేషన్ 2. సెకండ్
approximation. Second approximation. Root lies between 0 and 0.5. ఇది x2 రూట్ కదా, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, x3 తీసుకోవాలి. x3 అంటే దీనికి యావరేజ్ తీసుకోవాలి. 0 ప్లస్ 0.5/2 అంటే ఎంత వస్తుంది మాస్టర్, 0.5/2. సో 0.5/2 ఎంత, 0.025 ఎంత వస్తుంది, 0.5 డివైడెడ్ బై 2 0.25. ఇప్పుడు మనం మళ్ళీ f(0.25) ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత అయితే రూట్ వచ్చిందో అంత ఫైండ్ చేయాలి. ఇది కదా ఈక్వేషన్. f(x) ఎంతమ్మా, x³ మైనస్ 5x ప్లస్ 1. సో ఇప్పుడు మనకి f(0.25). సో ఇక్కడ x బదులు ఎంత రావాలి, 0.25 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.25 ప్లస్ 1. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ 0.25 హోల్ క్యూబ్ ఇగో తర్వాత మైనస్ 5 ఇంటూ 0.25 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా, మైనస్ 0.2343 మైనస్ 0.2343 వచ్చింది. అక్కడ దగ్గర అయింది. మళ్ళీ లెస్ దెన్ 0 కదా, లెస్ దెన్ 0. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ లెస్ దెన్ 0 అంటే దీని అర్థం ఏంటి, ఒక గ్రేటర్ దెన్ 0కి ఒక లెస్ దెన్ 0కి మధ్యలో కదా రూట్ ఉండాలి. అంటే ఇప్పుడు 0.25కి లెస్ దెన్ 0 వచ్చింది, దీని ముందు గ్రేటర్ దెన్ 0 ఎక్కడ ఉంది, 0 దగ్గరే ఉంది. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాయాలి, f(0) గ్రేటర్ దెన్ 0, f(0.25) లెస్ దెన్ 0. దేర్ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ 0 and 0.25. 0కి 0.25కి మధ్యలో ఉంది. చూసారా అలా తగ్గిపోతాం చూడండి. ఫస్ట్లో 0కి 1కి మధ్యలో ఉందని వచ్చింది, 0కి 1కి మధ్యన. తర్వాత 0కి 0.5కి మధ్యలో ఉందని వచ్చింది. తర్వాత 0కి 0.25కి మధ్యలో ఉందని వచ్చింది. ఇప్పుడు ఒక గ్రేటర్ దెన్ ఒక లెస్ దెన్, ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ మధ్యలో రూట్ ఉంటుంది. 0.25 మీద కట్టిన ఏ వాల్యూ అన్ని నెగిటివ్గా వచ్చాయి, 0 దగ్గరే పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్లే. సో 0కి 0.25కి మధ్యన రూట్ ఉంటుందని వచ్చింది. ఇప్పుడు మనం థర్డ్ అప్రాక్సిమేషన్ చేయాలి. అక్కడ దగ్గర రాసుకో. ఇది x3 వచ్చింది, ఇక్కడ మనం x4 చేయాలి మనం. సో మనం థర్డ్ అప్రాక్సిమేషన్ లో సో ఇక్కడ రూట్ దేని మధ్యలో వచ్చింది, 0కి 0.25కి. సో 0 అంటే x0, 0, x3 ఎంత 0.25. ఇప్పుడు మనం ఏం కట్టాలి, x4 ఫైండ్ చేయాలి. x4 అంటే ఏంటి, 0 ప్లస్ 0.25/2 అంటే ఎంతమ్మా 0.25/2. 0.25 ఎంత బై 2 అంటే 0.25 డివైడెడ్ బై 2 అంటే 0.125. అది రూట్. ఇప్పుడు మనం ఏం కట్టాలి మళ్ళీ, f(x) = x³ మైనస్ 5x ప్లస్ 1 కదా. సో f(0.125) చేయాలి. అంటే ఏమొస్తుంది, 0.125 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.125 ప్లస్ 1 చేయాలి. చేస్తే ఏమొస్తుంది చూడండి, f చేస్తే 0.125 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.125 ప్లస్ 1 ఎంత వచ్చింది ఆన్సరు, 0.3769 వచ్చింది. గ్రేటర్ దెన్ 0 చూడండి మళ్ళీ మారిపోయింది. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వచ్చింది ఆన్సర్. సో దీని మీద లెస్ దెన్ 0 ఎక్కడుందో ఆ రెండింటి మధ్య రూట్ అన్నట్టు. 0 అంటే x4 దగ్గర మనకి గ్రేటర్ దెన్ 0 వచ్చింది, దీని మీద లెస్ దెన్ 0 ఎక్కడ 0.25 అంటే రూట్ దేని మధ్య ఉంటుంది, 0.25కి 0.125కి మధ్యన రూట్ ఉన్నట్టు. అక్కడ దగ్గర రాస్తాం.
వాతావరణం చాలా మారిపోతుంది. సో చూడండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఇది పాజిటివ్ వచ్చింది, మరి పాజిటివ్కి నెగిటివ్ మధ్య రూట్ ఉండాలి. సో ఇక్కడ 0.125కి మీద మనం ఏం కట్టాం, 0.25కి నెగిటివ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, f(0.25) దగ్గర మనకి నెగిటివ్ వచ్చింది, అలాగే f(0.125) దగ్గర పాజిటివ్ వచ్చింది, కాబట్టి రెండు తీసుకోవాలి. అప్రాక్సిమేషన్ నెక్స్ట్ therefore root lies between 0.125 and 0.25. 0.125కి మధ్య రూట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేయాలి. ఫోర్త్ అప్రాక్సిమేషన్లో మనం ఏం చేయాలమ్మా, ఇదంతా ఇప్పుడు 0.125 అదేంటి x4 కదా, సో x4 is equals to 0.125, అలాగే x3 is equals to 0.25. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోర్త్ అప్రాక్సిమేషన్లో x5 ఫైండ్ చేయాలి, అంటే రెండుకి యావరేజ్ తీసుకోవాలి. సో 0.125 ప్లస్ 0.25/2, సో ఎంత, 0.125 ప్లస్ 0.25 అంటే 0.375/2 డైరెక్ట్ చేసేకండి, ఇది ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. మంది రెండు యాడ్ చేయండి, అప్పుడు బై 2 చేద్దాం, ఆన్సర్ డివైడెడ్ బై 2, 0.1875. సో నెక్స్ట్ x5 0.1875. ఇప్పుడు మనం f(x) ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే f(x) ఎంతమా, x³ మైనస్ f(x) ఎంత, x³ మైనస్ 5x + 1 కదా. సో మనం ఏం కదా f(0.1875) చేయాలి. సో ఏమవుతుంది, 0.1875 హోల్ క్యూబ్ మైనస్ 5 × 0.1875 + 1. అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాము, 0.1875 హోల్ క్యూబ్ మైనస్ 5 × 0.1875 + 1. ఇగో 0.0690, ఇది కూడా పాజిటివ్ వచ్చింది. సో ఈ పాజిటివ్ వచ్చింది, దీని మీద నెగిటివ్ ఎక్కడ చూడాలి, దీని మీద నెగిటివ్ ఎక్కడ ఉంది, దీని మీద పాజిటివ్, దాని మీద నెగిటివ్, అంటే రూట్ దేని దగ్గర, therefore f(0.25) నెగిటివ్, f(0.1875) పాజిటివ్, కాబట్టి రెండు మధ్య రూట్ ఉంటుంది. therefore రూట్ లైస్ బిట్వీన్ 0.1875 అండ్ 0.25. ఎప్పుడు లెస్ వాల్యూ రాయాలి ముందు, తర్వాత ఎక్కువ వాల్యూ రాయాలి. 0.1 అనేది చిన్నది, 0.2 అనేది పెద్దది. సో ఈ రెండు మధ్య రూట్ ఉంది, అర్థమైంది. ఇక్కడ పాజిటివ్ వస్తుంది కాబట్టి దీని మీద ఏముంది, మరి పాజిటివ్గా ఉంది, దాని మీద నెగిటివ్ ఉంది, అంటే ఈ రెండు మధ్య రూట్ ఉంటుందని రాయాలి. సో రూట్ లైస్ బిట్వీన్ 0.1875 అండ్ 0.25 రాసుకో. ఇది ఫోర్త్ అప్రాక్సిమేషన్. therefore ఇప్పుడు మనం ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేయాలి. ఎన్ని స్టేజ్లో చేయమన్నారు లెక్కలో, 5 స్టేజ్లు. సో ఇది లాస్ట్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్, ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. దీంట్లో మనకి ఇదే మరి దేని వాల్యూ, ఇదే వాల్యూ x3. సో x3 is equals to 0.25, అలాగే ఇదంతా x5 is equals to 0.1875. ఇప్పుడు మనం x6 ఫైండ్ చేయాలి, ఇదే మనకి అప్రాక్సిమేట్ రూట్. సో 0.25 ప్లస్ 0.1875/2 చేసేది. సో ఎంతో చూడండి, సో ఎంతమా, 0.25 ప్లస్ 0.1875. ముందు డినామినేటర్ న్యూమరేటర్ ముందు చేసేయాలి.
బై 2 వెంటనే వేసుకోవడం ఆన్సర్ పోతుంది. 0.25 ప్లస్ 0.1875 ఎంత వచ్చింది? 0.4375 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ డివైడెడ్ బై 2 చేస్తే 0.21875. This is required root. Therefore, required root 0.21875. ఇది ఆన్సర్. ఇలా మనం 5 స్టేజ్లతో ఆడుతున్నారు కాబట్టి ఇక్కడతో చేసుకోవచ్చు. ఇది రూట్. ఇలా ఫైండ్ చేయాలి. దీన్ని మనం బైసెక్షన్ మెథడ్ అంటాం. అంటే ఒక పాజిటివ్ వాల్యూకి ఒక నెగిటివ్ వాల్యూకి మధ్యన రూట్ ఉంటుంది. అర్థమైందమ్మా? సో అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ మనం యావరేజ్ తీసుకోవడమే, దాన్ని మనం బైసెక్షన్ మెథడ్ రూట్ ఫైండ్ చేయడం. ఇక్కడతో ఎందుకు ఆపేసామంటే వాళ్ళు 5 స్టేజెస్ చేయమన్నారు, లేకపోతే ఇంకా రూటు తక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా మనం యాక్యురసీగా రూట్ రావచ్చు. సో మీకు లెక్కిస్తాను, చేయండి. మీకు అర్థం అయిందో లేదో చూడండి. అర్థం అవ్వదు నాకు చెప్పండి, ఏం పర్వాలేదు, మళ్ళీ చెప్తాను. మీకు క్లైమేట్ కూడా మారిపోయింది. రాయండి, సమ్ మీరు చేయండి, చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ఏ పాజిటివ్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x cube minus 4x minus 9 equal to 0 using bisection method in 4 stages 4 స్టేజ్లో చేయాలి. రూట్ దేని మధ్యలో ముందు మనం చేసుకుని అప్పుడు స్టేజ్లు మొదలెట్టాలి. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ f(0) ఫైండ్ చేయాలి, తర్వాత f(1) చేయాలి, తర్వాత f(2) చేయాలి, f(3) చేయాలి, f(4) చేయాలి, f(5) చేయాలి. ఎక్కడైతే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వస్తుందో అక్కడితో ఆపేయాలి. ఆ రెండింటి మధ్య రూట్ అన్నట్టు. అక్కడి నుంచి మళ్ళీ మనం దానికి యావరేజ్ కట్టుకుంటూ రావాలి. అర్థమైందమ్మా? ట్రై చేయండి. ఆన్సర్ మీకు ఏమొస్తుందంటే లాస్ట్గా ఆన్సరు 2.6875 రావాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.